ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. 21వ సంకీర్తన 2వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి మీ ప్రార్థనలను దేవుడు అంగీకరించాలని మీ పట్ల వాంఛ కలిగి ఉన్నాడు. దేవుడు ఉత్తముడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఎల్లప్పుడూ మీ కోరికలు, ప్రార్థనలు, మూల్గులను మరియు సనుగులను వింటాడనే నమ్మకము, మీరు దేవుని యొద్ద నుండి మంచి దీవెనలు పొందుకుంటారన్న నమ్మకము కలిగి ఉండుటకు దారి చూపుతుంది. అందుకు పరిశుద్ధ లేఖన భాగమును మనము చూసినట్లయితే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అన్న వచనము ప్రకారము, ప్రియులారా, మీ హృదయములో యేసును కలిగి ఉన్నారా? అలాగైతే మీ అవిశ్వాసాన్ని పక్కన పెట్టండి. మీ క్లిష్టమైన పరిస్థితుల నుండి మీ దృష్టిని దూరంగా మార్చగలిగితే మీ హృదయ వాంఛలన్నీ నెరవేర్చబడతాయి. పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా వాగ్దానము చేసినది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఏ మేలును చేయక మానడు అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీ ప్రార్థనలకు జవాబు రాలేదనియు మీరు ఎంతో కాలము నుండి నిరీక్షణతో వేచియున్నారా? ఒకవేళ మీలో ఉన్న ఆందోళన, మానసిక ఒత్తిడి, భయాలు మరియు సందేహాలతో మీరు కన్నీటి లోయలలో ప్రయాణిస్తున్నారా? మీ పరిస్థితులను బట్టి మీ మనసులో మంచి తలంపులన్నీ అనగదొక్కబడి ఉన్నవా? అయితే దేవుని వాక్యాన్ని విశ్వసించి ఈ రాత్రి మీ జీవితాలను దేవుని దివ్య హస్తాలకు సమర్పించుకున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు అన్న వచనము ప్రకారము, ఆయన మీ కోరికలను తీర్చడానికి ఇష్టపడే మంచి పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో కాలము నుండి నెరవేరని కార్యములు దేవుడి రాత్రి జరిగిస్తాడని ఈ రాత్రి మీరు ఆశతో ఎదురుచూడండి. ఆయన తన యొక్క మేలులతో మిమ్మల్ని నింపుటకు త్వరలో మీ యొద్దకు వస్తాడు. ఆయన ఉత్తమమైన ఆశీర్వాదాలతో మీకు కిరీటమును ధరింపజేస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈ రాత్రి నీవు మా హృదయంలో ఉన్న కోరికలను నెరవేరుస్తావని మేము నమ్ముచున్నాం. ప్రభువా, నీ చిత్త ప్రకారము మేము నిన్ను అడిగినప్పుడు నీవు మా ప్రార్థనలకు సమాధానము అనుగ్రహిస్తావని మేము విశ్వసించున్నాం. దేవా, ఈ రాత్రి మా హృదయ కోరికలను నీవు నెరవేర్చి మా జీవితంలో దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని
నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవ, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరికీ కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. మీ సేవకులను, సేవకురాండ్లను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యత, నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేం నిద్రించినగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.